సిక్స్త్ క్లాసు మ్యాథ్స్ దానిలో థర్డ్ చాప్టర్ సంఖ్యలతో ఆడుకుందాం. ఆ టాపిక్లోపు 3.1 ప్రాబ్లమ్స్ చూద్దాము. అయితే ఈ ప్రాబ్లమ్స్ చూసే ముందు మనం ఒకసారి భాజనీయత సూత్రాల గురించి చెప్పుకున్నాక మనము 3.1 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెనేషన్ చూస్తూ వెళ్ళిపోదాము. మనకు 3.1 కావాలి అంటే ఫస్ట్ మనకు భాజనీయత సూత్రాలు అంటే ఏంటివి, అవి దేనికి యూజ్ చేస్తారు, అవి ఏ విధంగా ఉపయోగపడతాయి అనేటివి మనం తెలుసుకోవాలి. కాబట్టి ఫస్ట్ మనము భాజనీయత సూత్రాలను చూసుకుంటూ వెళ్ళిపోదాం. భాజనీయత నియమాలు. అయితే దానికి భాజనీయత సూత్రం యొక్క డెఫినేషన్ చూసుకున్నట్లయితే, ఒక సంఖ్య ఇచ్చిన సంఖ్యతో భాగింపబడునో లేదో పరిశీలించడానికి వాస్తవ భాగహారాన్ని నిర్వహించకుండా సరిచూసే పద్ధతిని ఆ సంఖ్య యొక్క భాజనీయత సూత్రం అంటారు. అంటే చూడండి, ఒక సంఖ్య అంటే ఇప్పుడు మనకు ఏదో ఒక నెంబర్ అనుకుందాము, మనము 100 అనుకుందాము. అయితే ఇచ్చిన సంఖ్యతో మనకి ఏదైనా ఒక 2 అనుకుందాం ఎగ్జాంపుల్గా. ఇలా 2 అనుకున్నప్పుడు భాగించబడుతుందో లేదో పరిశీలించడానికి వాస్తవ భాగహారాన్ని, అంటే ఇప్పుడు మనం భాగహార పద్ధతి అంటే ఇలా వేసుకొని చేస్తాం కదా, ఇలా భాగహార పద్ధతిని నిర్వహించకుండానే మనం సరిచూసే పద్ధతిని ఏమంటాము, భాజనీయత సూత్రం అని అంటారు. అయితే మళ్ళీ ఇలా భాగహార పద్ధతి లోపల ఈ 100ని 2తో ఇలా చేయకుండా మళ్ళీ డైరెక్ట్ ఎలా గుర్తుపడతారు అంటే దానికోసమే మనకు ఈ భాజనీయత సూత్రాలు అనేవి ఉంటాయి. అంటే ఇక్కడ చూడండి, మనము 2 యొక్క భాజనీయత సూత్రాన్ని తీసుకున్నట్లయితే ఇక్కడ ఏముంది అంటే, ఒక సంఖ్య ఒకట్ల స్థానంలోని అంకె 0 కానీ 2 కానీ 4, 6 లేదా 8 అయినచో ఆ సంఖ్య 2చే నిశ్శేషంగా భాగించబడుతుంది. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు 100 ఉంది. ఈ 100ని మనము ఇలా భాగహార పద్ధతి ప్రకారం వేసుకొని ఇక్కడ 2 వేసుకొని మనం 2 5 10 అని ఇలా వేసుకుంటూ పోతే ప్రాసెస్ మనకు టైం వేస్ట్, చెప్పడానికి కూడా కొద్దిగా టైం పడుతుంది. అలా కాకుండా మనకి భాజనీయత సూత్రాలు నేర్చుకున్నట్లయితే మనకు ఒకట్ల స్థానం అంటే ఇది 1, 10, 100 కదా, దాని లోపల ఒకట్ల స్థానంని మాత్రమే చూసి మనము ఈ సంఖ్య 2చే నిశ్శేషంగా భాగించబడుతుందా లేదా అనేది ఈజీగా చెప్పవచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి, మనం 2 యొక్క భాజనీయత సూత్రం లోపల చూసుకున్నట్లయితే 0 కానీ 2 కానీ 4 కానీ 6 లేదా 8 ఉండాలి. ఇక్కడ మనకు 0 ఉంది. ఈ 0 ఉంది అంటే ఈ 2 తోటి ఈ 100 అనేది నిశ్శేషంగా భాగించబడుతుంది అని ఈ 2 యొక్క భాజనీయత సూత్రము మనకు తెలియజేస్తుంది. ఉదాహరణకు చూసుకున్నట్లయితే మనకు 452 ఉంది. 52లో లాస్ట్కు ఒకట్ల స్థానంలో ఎంత ఉంది, 2 ఉంది. 2 అంటే మనకు ఇది 2 యొక్క భాజనీయత సూత్రం లోపల 2 ఉంది, అంటే ఇది 2తో నిశ్శేషంగా భాగించబడుతుంది. నెక్స్ట్ 788. ఈ 88లో ఒకట్ల స్థానంలో మనకి 8 ఉంది కదా, ఈ 8 కూడా మనకు 2చే నిశ్శేషంగా భాగించబడుతుంది. కాబట్టి ఈ డిజిట్ మొత్తము 2చే భాగించబడుతుందని మనం చెప్పడానికి వీలు ఉంటుంది. అలా కాకుండా మనం ఏం చేయాలంటే, ఒకవేళ మనకు భాజనీయత సూత్రాలు లేకపోతే వీటిని మనం మళ్ళీ ఏ పద్ధతిలో చేస్తాము అంటే భాగహార పద్ధతిని ఉపయోగించి మళ్ళీ ఇలాగా 2 వేసుకొని మళ్ళీ 2 3 6 అని ఇట్లా మనం వేసుకుంటూ పోతే ఆ ప్రాసెస్ అనేది హెవీగా అవుతుంది. అలా టైం వేస్ట్ కూడా. అలా కాకుండా ఈ భాజనీయత సూత్రాలు ఉంటే మనం లాస్ట్ డిజిట్ను అంటే ఒకట్ల స్థానాన్ని చూసి మనము ఈ సంఖ్య మనకు 2తో నిశ్శేషంగా భాగించబడుతుందా లేదా అని చెప్పడానికి వీలు ఉంటుంది. ఆ విధంగా మనకి ఇక్కడ ఇచ్చిండ్రు. ఇక్కడ ఒకట్ల స్థానంలో 4 ఉంది. 4 అంటే మనకు 2చే భాగించబడుతుంది. చూడండి, ఇక్కడ 6 ఉంది. 6 కూడా 2చే పోతుంది. 0 0 అంటే సేమ్ 2చే నిశ్శేషంగా భాగించబడుతుంది. ఇది 2 యొక్క భాజనీయత సూత్రం. అంటే ఒక సంఖ్య ఒకట్ల స్థానంలోని అంకె 0, 2, 4, 6 లేదా 8 అయినచో ఆ సంఖ్య 2చే నిశ్శేషంగా భాగించబడదు. ఇవి ఈవెన్ నెంబర్స్. చూడండి, ఈవెన్ నెంబర్స్ ఉన్నటివి మనకి 2తో నిశ్శేషంగా భాగించబడతాయి అనేది గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనకు 6th క్లాస్లో ఇంకేం ఇంట్రడ్యూస్ చేసినంటే 2 యొక్క భాజనీయత సూత్రంతో పాటు 3 యొక్క భాజనీయత సూత్రాన్ని కూడా ఇవ్వడం జరిగింది. 3 యొక్క భాజనీయత సూత్రాన్ని తీసుకున్నట్లయితే మనకు ఒక సంఖ్యలోని అంకెల మొత్తము మనం 3చే నిశ్శేషంగా భాగించబడితే ఆ సంఖ్య 3చే నిశ్శేషంగా భాగించబడును. అంటే చూడండి, ఒక సంఖ్య యొక్క అంకెమూలము పునరావృత అంకె మొత్తము అనున్నది ఆ సంఖ్యలోని అంకెలను కూడడం ప్రతిసారి చేయగా చివరగా ఏర్పడిన అంకె విలువ. ఇది మీకు అర్థం కావాలంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఒకటి చూడండి. 248 ఉంది. ఈ 248 యొక్క అంకమూలము అంటే ఇప్పుడు చూడండి, 2 +
4 ప్లస్ 8 చేయాలి. దీన్ని అంకమూలం అంటారు. ఇది మొత్తం చేస్తే మనకి ఎంత వస్తుంది? 14 వస్తుంది. మళ్ళీ ఈ 14ని సింగిల్ డిజిట్ వచ్చే వరకు చేయాలి. చూడండి, 1 ప్లస్ 4 చేస్తే మనకి ఎంత వస్తుంది? 5 వస్తుంది. అంటే ఇది మనకు కావాల్సిన అంకమూలం అవుతుంది అన్నమాట. ఇక్కడ అంకెమూలం అంటే ఏంటనే ఎగ్జాంపుల్ ఇచ్చిండు. ఇక్కడ చూడండి, మనకు ఎగ్జాంపుల్గా ఒక ప్రాబ్లం ఇచ్చిండు. ఏంటంటే 61,392 అని ఉన్నది 3 చే నిశేషంగా భాగించబడుతుందా అని అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు మనము ఈ భాగహార పద్ధతి వేసుకొని ఈ డిజిట్ అంతా వేసుకొని భాగహారం చేయకుండా మనము భాజనీయత సూత్రాలను ఉపయోగించి మనకు 61,392 అనేది భాగించబడుతుంది లేదనేది ఈజీగా చెప్పవచ్చు. ఎలా అంటే ఇంతకుముందు అంకమూలం చూసుకున్నాం కదా, ఆ విధంగా వీటికి అంకమూలం చూసుకోవాలి. అంటే 6 ప్లస్ 1 ప్లస్ 3 ప్లస్ 9 ప్లస్ 2 చేస్తే 21 వస్తుంది. మనము ఇక్కడ కూడా ఈజీగా చెప్పవచ్చు. 21 అనేది మనకి 3 టేబుల్ లోపల పోతుంది. ఎక్కడ పోతుంది? 3 7s 21 ఇలా డైరెక్ట్ చేయొచ్చు. మీకు ఇంకొకసారి మీకు టేబుల్ గుర్తుకు రాకపోతే దీన్ని ఇంకా సింప్లిఫై చేయొచ్చు. ఎట్లా? 2 ప్లస్ 1 చేస్తే 3 వస్తుంది. అంటే 3 చే నిశేషంగా భాగించబడుతుంది. 3 అనేది 3తే భాగించబడుతుంది కదా, భాగించబడుతుంది కాబట్టి మనం డైరెక్ట్ ఏం చేస్తాము అంటే 61,392 అనేది మనకి 3 చేత నిశేషంగా భాగించబడుతుంది అని చెప్పడం జరుగుతుందన్నమాట. అంటే 3 యొక్క భాజనీయత సూత్రం చూసుకుంటే ఒక సంఖ్యలోని అంకెల మొత్తము మనకు 3 చే నిశేషంగా భాగించబడితే ఆ సంఖ్య 3 చే నిశేషంగా భాగించబడను. అంకెల మొత్తము అంటే ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన సంఖ్యలు ఉన్నాయి కదా, ఆ సంఖ్యలను అంకెలా వేసుకొని అంత కూడితే లాస్ట్కు ఈ అంకెలను కూడా మనం కూడితే వచ్చేది ఈ 3 చే భాగించబడితే ఆ సంఖ్య మొత్తము మనకు ఇచ్చిన ఆ సంఖ్య అంతా భాగించబడుతుంది అని ఈ 3 యొక్క భాజనీయత సూత్రం. నెక్స్ట్ 5 యొక్క భాజనీయత సూత్రం. 1ల స్థానంలోని 0 లేదా 5 గల సంఖ్యలన్నీ 5 చేత నిశేషంగా భాగించబడతాయి. అంటే ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్గా మనకు 1ల స్థానంలో 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, 0 ఉంది, 0 ఉంది. అయితే ఈ 75ని మనం భాగహారం వేసుకోకుండా ఈజీగానే చెప్పవచ్చు. ఎలా అంటే 1ల స్థానంలో 5 ఉంది కాబట్టి ఇది 5తో భాగించబడుతుంది నిశేషంగా అని ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు అనమాట. ఇది 5 యొక్క భాజనీయత సూత్రం. నెక్స్ట్ మనకు 6 యొక్క భాజనీయత సూత్రం చూడండి. 2 3ల చే నిశేషంగా భాగించబడే సంఖ్యలన్నీ 6 చే నిశేషంగా భాగించబడును. అంటే ఇక్కడ చూడండి, మనకు ఈ ఫస్ట్ 2 యొక్క భాజనీయత సూత్రాన్ని సాటిస్ఫై చేయాలి, తర్వాతకి 3 యొక్క భాజనీయత సూత్రాన్ని సాటిస్ఫై చేయాలి. అలా చేస్తేనే మనకు 6 యొక్క భాజనీయత సూత్రము సాటిస్ఫైడ్ అవుతుంది. ఒకవేళ మనకు 2 మాత్రమే సాటిస్ఫై చేసి 3 అనేది సాటిస్ఫైడ్ చేయకపోతే మనకు 6 అనేది సాటిస్ఫైడ్ కాదు అన్నమాట. ఉదాహరణ చూసుకున్నట్లయితే A28 ఉంది. అయితే ఇక్కడ చూడండి, మనకు 2 యొక్క భాజనీయత ఫస్ట్ మనం 2తో చూసుకున్నట్లయితే 2 యొక్క భాజనీయత సూత్రం ప్రకారం చూసుకున్నట్లయితే 8 అనేది మనకు 2తో నిశేషంగా భాగించబడుతుంది. ఎందుకు అంటే 2 యొక్క భాజనీయత సూత్రంలో మనం చెప్పుకున్నాము ఏమని, 0 కానీ మనం ఇందాక ఇక్కడ చెప్పుకున్నాం 0 2 4 6 8 అని. ఇక్కడ 8 ఉంది కాబట్టి 8 అనేది మనకి 2తో నిశేషంగా భాగించబడుతుంది. ఇప్పుడు 2 ఇది సాటిస్ఫైడ్ అయింది. నెక్స్ట్ 3 ఉంది చూడండి, ఇక్కడ 3తో సాటిస్ఫైడ్ కావాలంటే వీటి మొత్తం అంకమూలం చూసుకోవాలి. అంటే ఇట్లా 8 ప్లస్ 2 ప్లస్ 8 చేయాలి. అంటే ఎంత వస్తుంది? 18 వస్తుంది. మళ్ళీ 18 కూడా ఇంకా చేస్తే 1 ప్లస్ 8 అవుతుంది. 8 = 9 అవుతుంది. 9 అనేది మనకు 3తో క్యాన్సిల్ అవుతుందా అంటే 3తో నిశేషంగా భాగించబడుతుంది. అంటే ఈ 828 అనేది మనకు 2 చేత 3 చేత నిశేషంగా భాగించబడుతుంది కాబట్టి 6 చే కూడా నిశేషంగా భాగించబడుతుంది అని చెప్పడం జరిగిందనమాట. మనం ఈజీగా ఒక 2-3 స్టెప్స్ లోపల అయిపోతుంది. ఇది 6 యొక్క భాజనీయత సూత్రంకి. ఇంకా మనం ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ చూడండి, ఇక్కడ వాళ్ళే ఒక ఎగ్జాంపుల్స్ ఇచ్చిండు. 4732 అంటే 4734 అను సంఖ్య 6 చేత నిశేషంగా భాగించబడుతుందా? అంటే ఇక్కడ మనము రెండింటిని సాటిస్ఫైడ్ చేసింది కాబట్టి 6 చే నిశేషంగా భాగించబడుతుంది అని చెప్తున్నాం. మళ్ళీ ఇక్కడ ఇచ్చిన దాంట్లో చూడండి, ఒక సంఖ్య మనకు 2 చే భాగించబడుతుంది. చూసి నెమ్మని చెప్పొచ్చు. ఎలా అంటే ఇక్కడ లాస్ట్కు 4 ఉంది కాబట్టి ఇది 2 చే నిశేషంగా భాగించబడుతుంది అని చెప్పొచ్చు. మళ్ళీ 3తో భాగించబడుతుందా అంటే దాన్ని మళ్ళీ ఇప్పుడు చెక్ చేయాలి. 4 ప్లస్ 7 ప్లస్ 3 ప్లస్ 4 చేస్తే 18 వస్తుంది. 18ని మళ్ళీ 1 ప్లస్ 8 చేస్తే 9 వస్తుంది. అంటే ఇది 3 చే నిశేషంగా భాగించబడుతుంది అనమాట. అంటే మనకు 2ను
2తో చేసినప్పుడు ఈ వాల్యూస్ నిశేషంగా భాగించబడింది, 3తో చేసినప్పుడు నిశేషంగా భాగించబడింది కాబట్టి 6 చేత కూడా నిశేషంగా భాగించబడును అని చెప్పడం జరిగింది. ఇంకొకటి ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఇక్కడ మనకు 28,484 అని ఉన్నది 6 చేత భాగించబడుతుందా లేదా అని చెప్పమంటున్నాడు. లాస్ట్ 4 ఉంది కాబట్టి ఇది 2 తోటి సాటిస్ఫైడ్ అవుతుంది, అంటే 2 తోటి నిశేషంగా భాగించబడుతుంది. మరి 3 తోటి భాగించబడుతుందా అంటే వీటి మొత్తాన్ని అంకెమూలం చూసుకోవాలి. ఫస్ట్ 2 + 8 + 4 + 8 + 4 చేస్తే 26 వస్తుంది. మళ్ళీ ఈ 26 చేస్తే 2 + 6 చేస్తే 8 వస్తుంది. ఈ 8 అనేది 3 చే భాగించబడుతుందా? భాగించబడదు. అంటే ఇప్పుడు ఏంది, ఇది 2 చేత నిశేషంగా భాగించబడింది కానీ 3 చేత నిశేషంగా భాగించబడలేదు. కాబట్టి మనకు 6 చేత కూడా ఇవి సంఖ్య అనేది నిశేషంగా భాగించబడదు అనేది దీని యొక్క మీనింగ్. ఇది 6 యొక్క భాజనీయత సూత్రం. నెక్స్ట్ 9 యొక్క భాజనీయత సూత్రం. 9 యొక్క భాజనీయత సూత్రము 3 యొక్క భాజనీయత సూత్రం లాగానే ఉంటుంది. చూడండి, ఒక సంఖ్యలోని అంకెల మొత్తము 9 చే భాగించబడితే ఆ సంఖ్య 9 చేత నిశేషంగా భాగించబడుతుంది. అంటే ఇక్కడ ఉదాహరణలు ఇచ్చింది చూడండి, వీటిని ఫస్ట్ అంకెమూలం చూసుకోవాలి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ని చూడండి, మనకు 70,586 అనే సంఖ్య 9 చే నిశేషంగా భాగించబడునా అని అడుగుతున్నారు. అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ అంకెమూలం కనుక్కోవాలి కదా. ఇక్కడ అంకెల మొత్తం చేసుకున్నట్లయితే 7 + 0 + 5 + 8 + 6 ఇక్కడ = మొత్తం చేస్తే మనకు 26 రావడం జరుగుతుంది. ఈ 26 అనేది మళ్ళీ మనం చేసే 2 + 6 చేస్తే 8 వస్తుంది. ఈ 8 అనేది 9 చే భాగించబడుతుందా? భాగించబడదు కదా. కాబట్టి మనకి ఇచ్చిన సంఖ్య అనేది 9 చేత నిశేషంగా భాగించబడదు అన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు 7,101 అను సంఖ్య 9 చే నిశేషంగా భాగించబడునా అని అడుగుతున్నారు. అన్నప్పుడు అంకె మొత్తం చేసుకున్నట్లయితే మనము 9 వస్తుంది. ఈ 9 అనేది మనకు 9 తోటి నిశేషంగా భాగించబడుతుంది కదా. కాబట్టి ఇచ్చిన వాల్యూ అనేది 9 చేత నిశేషంగా భాగించబడును అనేది ఇది 9 యొక్క భాజనీయత సూత్రం అన్నమాట. నెక్స్ట్ 10 యొక్క భాజనీయత సూత్రం. ఒకట్ల స్థానంలోని 0 కలిగిన సంఖ్యలన్నీ 10 చేత నిశేషంగా భాగించబడతాయి. అంటే ఇక్కడ చూడండి, ఒకట్ల స్థానంలో ఎక్కడైతే 0 ఉంటుందో ఆ వాల్యూస్ మొత్తము మనకు 10 చే నిశేషంగా భాగించబడుతుందని చూసిన వెంటనే చెప్పొచ్చు. ఇప్పుడు దీనికి మళ్ళీ భాగహారం వేసుకొని 10 వేసుకొని దీన్ని చేసుకుంటూ పోకుండా ఈ డిజిట్ చూసినామని 10 లాస్ట్కి 0 ఉంది, సో ఇది 10తో నిశేషంగా భాగించబడుతుంది అని చెప్పవచ్చు అనమాట. అయితే ఇక్కడ ఒక కండిషన్ చూడండి, 10 చేత నిశేషంగా భాగించబడే సంఖ్యలన్నీ మనకు 5 మరియు 2లచే నిశేషంగా భాగించబడును. ఎందుకు అంటే మనము 5 యొక్క భాజనీయత సూత్రాలలో చెప్పుకున్నాము. ఒకట్ల స్థానంలో మనకు 0 కానీ 5 కానీ ఉంటే మనం 5 చేత అది నిశేషంగా భాగించబడుతుందని చెప్పుకున్నాం. అదేవిధంగా 2ను తీసుకున్నట్లయితే ఒకట్ల స్థానంలో 0, 2, 4, 6, 8 ఈ ఏవున్నా ఇది 0 మనం 2తో నిశేషంగా భాగించబడుతుంది అని చెప్పుకున్నాం. అంటే ఇక్కడ 5లో 0 ఉంది, మనకు 2లో 0 ఉంది, అంటే 10లో కూడా 0 ఉంది. అంటే 10 చే భాగించబడే సంఖ్యలన్నీ మనకి ఏమవుతాయి అంటే ఇది 5 తోటి పోతుంది, 2 చే కూడా నిశేషంగా భాగించబడుతుంది. ఇప్పుడు ఈ వాల్యూ 10 తోటే కాదు, ఈ వాల్యూ మనకు 5తో పోతుంది, 2తో పోతుంది. కానీ ఇక్కడ నోట్ ఒకటి గుర్తు పెట్టుకోండి, మనకు 5 చే భాగించబడే సంఖ్యలు కానీ 2 చే భాగించబడే సంఖ్యలు కానీ 10 తోటి భాగిస్తున్నాయని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పలేము. ఇది గుర్తుంచుకోండి. భాజనీయత సూత్రాలు చూసుకుంటే మనకు ఓన్లీ పుస్తకంలో మనకు 2 యొక్క భాజనీయత సూత్రము, అదేవిధంగా 3 యొక్క భాజనీయత సూత్రము, 6 యొక్క భాజనీయత, 9 మనకు 5, అదేవిధంగా 10 భాజనీయత సూత్రాలను మాత్రం ఇవ్వడం జరిగింది. ఇంకా మిగతావి మనకు ముందరి క్లాస్లో వస్తాయి కాబట్టి ఇప్పుడు ఈ వరకే చూసుకున్నాము. నెక్స్ట్ దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ చేస్తూ వెళ్ళిపోదాం. దాంట్లో 3.1 చూడండి. ఈ 3.1లో మనకి ఏముంది అంటే ఈ క్రింద ఇవ్వబడిన సంఖ్యలలో 2, 3 మరియు 6 చే నిశేషంగా భాగించబడే సంఖ్యలు ఏవి అని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దీంట్లో చూడండి, ఫస్ట్ ప్రాబ్లం 3,21,729 అని అనేది ఉంది. ఇప్పుడు దీనిని మనము ఈ 2, 3, 6 చేత భాగించాలి.
ఇలా మనం భాగాహారం వేసుకొని ఒక్కొక్క దాన్ని చెక్ చేసుకుంటూ పోతే టైం వేస్ట్ కాబట్టి మనం ఇందాక భాజనేత సూత్రాలు నేర్చుకున్నాం కదా, ఆ సూత్రాల ప్రకారం చూసుకుంటే 2 యొక్క భాజనేత సూత్రం ఏముంది, మనకు ఒకట్ల స్థానంలోని 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉంటే అది 2 చే నిశేషంగా భాగించబడుతుంది. ఇక్కడ ఒకట్ల స్థానంలో మనకు 0 ఉందా, లేదు, 2 ఉందా, లేదు, 4 ఉందా, లేదు, 6 ఉందా, లేదు, 8 ఉందా, లేదు. కాబట్టి ఇది మనకు భాగించబడుతుందా, 2 తోటి భాగించబడదు. అంటే 2 చేయి వాల్యూ నిశేషంగా భాగించబడదు అనేది ఇది. నెక్స్ట్ 3 తోటి చూడాలి. 3 తోటి అన్నప్పుడు అంకెల మొత్తం తీసుకోవాలి కదా. అంకెల మొత్తం మనకు 3,21,729ని 3 + 2 + 1 + 7 + 2 + 9 వేసుకుంటే మనకి మొత్తం యాడ్ చేస్తే 24 వస్తుంది. ఈ 24 అనేది ఇది 3 యొక్క గుణకం అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే 3 తోట మనకు 24 అనేది భాగించబడుతుంది. కానీ 3 అనేది ఈ వాల్యూ అంటే 3,21,729 అనేది 3 చేత నిశేషంగా భాగించబడుతుంది. ఈ వాల్యూ 2 తోటి భాగించబడలేదు, కానీ 3 తోటి భాగించబడింది. మనకు 6తో కూడా భాగించమన్నాడు. 6 యొక్క సూత్రాన్ని మనం చెప్పుకున్నాము ఏమని, అది 2 తోటి భాగించబడాలి, 3 తోటి భాగించబడినట్లయితేనే మనకు 6 తోటి నిశేషంగా భాగించబడుతుంది అని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ మనకు 2 తోటి భాగించబడలేదు, కానీ 3 తోటి భాగించబడింది. అంటే ఏంది, ఇక్కడ 6 తోటి కూడా ఈ సంఖ్య అనేది భాగించబడదు. అంటే 3,21,729 అనేది మనకు 6తో కూడా నిశేషంగా భాగించబడదు అనేది ఇది నోట్ అన్నమాట. ఈ విధంగానే మిగిలిన ప్రాబ్లమ్స్ కూడా ఉన్నవి, మీరు చెక్ చేసుకోండి. ఇది మనకు ఫస్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవి ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు రాకపోతే కామెంట్ బాక్స్లో చెప్పండి, నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలలో చెప్తాను. ఇప్పుడు ఇవి చెప్తూ వెళ్తే మనకు టైం వేస్ట్. ఆల్రెడీ మీకు క్లియర్గా చెప్పినాం కాబట్టి ఇవి ఈజీగా మీరే చెక్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ మనము నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాము. సెకండ్ బిట్ చూడండి. ఈ క్రింద ఇవ్వబడిన సంఖ్యలలో 5 మరియు 10 నిశేషంగా భాగించబడే సంఖ్యలను గుర్తించండి అన్నారు. ఇక్కడ చూడండి, మనకు 25 ఉంది, 125 ఉంది, 250 ఉంది, 1250 ఉంది, 10,205, 70,985, అదేవిధంగా 45,880 ఉన్నాయి. అయితే ఇక్కడ చూడండి, మనకి ఏమేమి అడుగుతున్నాడు, 5 చేత 10 చేత నిశేషంగా భాగించబడుతుందా లేదా కనుక్కోమన్నాడు. 5 అంటే మనకి ఏం సాటిస్ఫైడ్ కావాలి, 0, 5 ఒకట్ల స్థానంలోనూ ఉంటే 5 చేత వాల్యూ నిశేషంగా భాగించబడుతుంది. 10 అంటే ఒకట్ల స్థానంలో ఓన్లీ 0 మాత్రం ఉంటేనే అది 10 చే నిశేషంగా భాగించబడుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకట్ల స్థానంలో 25లో ఒకట్ల స్థానంలో ఏముంది, 5 ఉంది. 5 అంటే ఇది 5 చేత నిశేషంగా భాగించబడుతుంది. కానీ 0 ఉంది కదా, 10 చే కావాలంటే 0 కావాలి. ఇక్కడ 10 0 ఉందా, లేదు. అంటే ఇక్కడ 10 చేత నిశేషంగా భాగించబడదు, కానీ 5 చేత నిశేషంగా భాగించబడుతుంది అనేది గుర్తుంచుకోవాలి. అదేవిధంగా సెకండ్ 125ని చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా సేమ్. 125లో 5 ఉంది ఒకట్ల స్థానంలో, అంటే ఇది ఓన్లీ 5తో మాత్రమే భాగించబడుతుంది, కానీ 10 చేత భాగించబడదు. నెక్స్ట్ 250 అనేది ఒకట్ల స్థానంలో 0 ఉంది. 0 అంటే 5 తోటి భాగించబడుతుంది, అదేవిధంగా 10 తోటి భాగించబడుతుంది. అంటే ఈ 250 అనేది 5 మరియు 10ల చేత నిశేషంగా భాగించబడుతుంది. నెక్స్ట్ 1250ని తీసుకున్నట్లయితే ఒకట్ల స్థానం లోపల మనకు 0 ఉంది. 0 ఉందంటే ఏంది, అగైన్ మనకు 5 మరియు 10ల చేత ఈ వాల్యూ కూడా మనకు నిశేషంగా భాగించబడుతుంది. నెక్స్ట్ 10,205 తీసుకున్నట్లయితే ఒకట్ల స్థానం లోపల 5 ఉంది. 5 ఉందంటే ఇది ఓన్లీ 5 చేత మాత్రమే నిశేషంగా భాగించబడుతుంది, కానీ 10 చేత భాగించబడదు అనేది గుర్తుంచుకోండి. నెక్స్ట్ వాల్యూస్ని తీసుకుంటే 70,985 లోపల మనకి ఇక్కడ 5 ఉంది. ఈ ఒకట్ల స్థానం లోపల 5 ఉంది కాబట్టి ఇది ఓన్లీ 5తో మాత్రమే నిశేషంగా భాగించబడుతుంది, కానీ 10 చేత నిశేషంగా భాగించబడదు. లాస్ట్ వాల్యూ 45,880ని తీసుకున్నట్లయితే మనకు ఒకట్ల స్థానం లోపల 0 ఉంది. కాబట్టి ఇది 5 మరియు 10ల చేత మనకు నిశేషంగా భాగించబడుతుంది అన్నమాట. ఇక్కడ చూడండి, లెక్కలో మనకి ఇంకేమడుగుతున్నాడు అంటే 10 చే నిశేషంగా భాగించబడే సంఖ్యలన్నీ మనకు 2 మరియు 5లచే నిశేషంగా భాగించబడతాయో లేదో పరిశీలించమంటున్నాడు. మనకు ఇవి ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. 2 తోటి భాగించబడుతుందా అంటే 10 తోటి ఏవేవి అవుతున్నాయి, మనకి ఇక్కడ 0 ఉంది, ఇది అవుతుంది,
మనకు 1250 ఉంది, ఇంకో 250, 1250, అదేవిధంగా మనకు 45,880 అనేది మనకు ఆల్రెడీ 5 తోటి భాగించబడుతుంది అని చెప్పుకున్నాం. 2 తోటి కూడా భాగించబడుతుంది, ఎందుకంటే లాస్ట్కి 0 ఉంది కాబట్టి భాగించబడుతుంది. భాగించబడుతున్నాయా లేదో పరిశీలించండి అంటే భాగించబడుతున్నాయి అని చెప్పడం జరుగుతుంది. ఇది మనకు సెకండ్ బిట్. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. ఈ క్రింద ఇవ్వబడిన పట్టికను 3 మరియు 9 యొక్క భాజనీయత సూత్రాలను ఉపయోగించి మనకు పరిశీలించమంటున్నాడు. అయితే ఇక్కడ సంఖ్య ఉంది, సంఖ్యలలోని అంకెల మొత్తం ఉంది. ఇక్కడ భాగించే సంఖ్య 3 మరియు 9 ఉంది. అయితే ఇక్కడ వాళ్ళే డిజిట్స్ ఇచ్చిండ్రు, ఇచ్చి ఒకటి ఎగ్జాంపుల్ లాస్ట్ వన్ చూపించిండ్రు ఎలా వేసుకోవాలి అంకెల మొత్తము అని ఇచ్చి, దీనికి ఈ 3 భాగిస్తుందా అంటే అవును, ఇది 9తో భాగిస్తుందా అంటే అవును అని వాళ్ళే ఎగ్జాంపుల్గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ మిగిలినవి కూడా మనం చేయమని మనకు చెప్తున్నాడు. ఇక్కడ 72ను తీసుకున్నట్లయితే 7 + 2 చేస్తే 9 అవుతుంది. ఈ 9 అనేది మనకి 3తో భాగిస్తుందా అంటే భాగిస్తుంది, కాబట్టి అవును అని వేసుకున్నాం. 9తో భాగిస్తుందా అంటే భాగిస్తుంది నిశ్శేషంగా, కాబట్టి అవును అని వేసుకున్నాం. నెక్స్ట్ 197 చూడండి. మనకు 1 + 9 + 7 చేస్తే 17 అవుతుంది. ఈ 17 అనేది మనకి 3 టేబుల్ లోపల కూడా 3ని కూడా నిశ్శేషంగా భాగించబడదు, అదేవిధంగా 9 కూడా నిశ్శేషంగా భాగించబడదు. కాబట్టి ఈ రెండిట్లోనే కాదు అని రాసుకోవాలి. నెక్స్ట్ 4689 తీసుకున్నట్లయితే 4 + 6 + 8 + 9 ఉంది. ఈక్వల్ చేస్తే మనకి మొత్తం యాడ్ చేసి ఎంత అవుతుంది, 27 అవుతుంది. ఈ 27 అనేది మళ్ళీ మనము 2 + 7 చేస్తే 9 అవుతుంది. అంటే ఈ 27 అనేది 3 తోటి నిశ్శేషంగా భాగించబడుతుంది. కాబట్టి ఇక్కడ మనము 3 చేత ఇది భాగించబడుతుందా అంటే అవును అని రాసుకుంటాం, 9 తోట అవును అని రాసుకోవాలి. లాస్ట్ చూడండి 79,845 అనేది మనం అంకెల మొత్తం చేస్తే మనకు 36 వస్తుంది. ఈ 36 అనేది 3 చే భాగించబడుతుందా అంటే భాగించబడుతుంది, కాబట్టి అవును అని రాసుకున్నాం. 9తో భాగించబడుతుందా భాగించబడుతుంది, కాబట్టి అవును అని రాసుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ మనకు 4, 5, 6, 7, 8, 9 ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. మీకు కనుక మా క్లాస్ నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.